21,000 మూవీస్ ఉన్నాయి ఇప్పుడు దాకా మనకు దొరికిన అన్ని. ఆడ ఏంటంటే బ్యాకప్ పెట్టుకుంటాడు అనమాట. మూవీస్ అప్లోడ్ చేస్తాడు, సేమ్ మూవీస్ దాటని ఒక హార్డ్ డిస్క్లో క్యాప్చర్ చేసుకుని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాడు. అట్లాంటి ఒక్కొక్క హార్డ్ డిస్క్ వచ్చేసి 1 TB to 6 TB వరకు స్టోరేజ్ ఉందన్నమాట. ఒక హార్డ్ డిస్క్లో వచ్చేసి మనకి 3,000 to 4,000 మూవీస్ కూడా పడతాయి. అంటే ఇప్పుడు 21,000 సినిమాలు ఉన్నాయా? 21,000 సినిమాలు ఇంకా దొరికినాయి మాకు. 15 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. 6 TB, 4 TB, 3 TB అట్లా 15 హార్డ్ డిస్క్లో వచ్చేసి 21,000 మూవీస్ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎన్ని చేస్తుంటాడు పైరసీ? ఇంక ఇవన్నీ పైరేటెడ్ కదా, ఇవన్నీ కంటెంట్ పైరేటెడ్ కదా. ఏ సినిమాలు ఉన్నాయో అందులో బాగా వాడికి ఎక్కువ నచ్చిన అంటే ఇంకా మనకి అంటే మన దగ్గర ఉన్న మనకు వాడి దగ్గర దొరికింది, అతని దగ్గర దొరికింది, అతను మనకి ఇంట్లో సెర్చ్ చేసినవి అక్కడ వరకు మనకి 21,000 మూవీస్ వచ్చినాయి. ఆయనకి ఏంటంటే ఫిజికల్ సర్వర్స్ స్విట్జర్లాండ్లో ఒకటి, నెదర్లాండ్లో ఒకటి పెట్టుకున్నాడు. అంటే డేటా సెంటర్స్ ఉంటాయి. అంటే డేటా సెంటర్స్ ఏంటంటే ఇప్పుడు మన బ్యాంకుల లాకర్లు ఎట్లా మనకి లాకర్స్ ఇస్తారో స్టోరేజ్కి, వాళ్ళకి లీజ్కి తీసుకుంటారు అనమాట ఒక ప్లేస్ స్టోరేజ్కి ఫిజికల్గా. దాంట్లో కూడా చాలా మూవీస్ స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఆయన. అంటే భారీ ప్రేమవివాహం తీసుకున్నాడు, ప్రేమవివాహం తర్వాత డబ్బులు లేవని డబ్బులు సంపాదన ఉద్దేశంతో మార్గం ఎంచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. అంటే రైజ్ అవ్వాలా, అంటే ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలని సంపాదించాడు దీంట్లో. బాగానే సంపాదించాడు అండి. అంటే మాకు ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఒక 20 కోట్ల వరకు సంపాదించాడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్.